ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిరం సిఈఓ పదవికి దరఖాస్తులు ఒక్క రోజులోనే దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామాలయ సిఈఓ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అయోధ్య రామాలయ పరిపాలనా నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 1000కి పైగా దరఖాస్తులు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దరఖాస్తుల్లో అత్యధిక శాతం మంది విశ్రాంత బ్యూరోక్రాట్లు, అలాగే మాజీ సీనియర్ పరిపాలనాధికారులు ఉండగా మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కూడా ఈ రేసులో ఉన్నట్లు స్వయంగా ధృవీకరించారు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 18వ తేదీ చివరి తేదీ కావడంతో ఈ సంఖ్య మరిన్ని వేలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల అర్హతల వెరిఫికేషన్ ప్రక్రియలో సహాయం అందించడం కోసం ఒక సెక్రటరీని నియమించాలని ఎంపిక కమిటీ అయితే నిర్ణయించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ విష్ణుకాంత్ చతుర్వేది, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ సురేష్ హవారేలతో కూడిన 3 సభ్యుల ఎంపిక కమిటీ జూలై 19వ తేదీన సమావేశమై దరఖాస్తులను సమీక్షించడంతో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా ఖరారు చేయనుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 నుండి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాల్సి ఉంటుంది. పరిపాలనా రంగంలో కనీస 20 ఏళ్ల అనుభవంతో పాటుగా అయోధ్యలోనే నివసించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. వీటితో పాటు వారు ఖచ్చితంగా హిందూ మతావలంబికులై ఉండాలి. శ్రీరామునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండాలని, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలనే నిబంధనలు అయితే ట్రస్ట్ విధించింది. ప్రాథమిక స్క్రీనింగ్ అనంతరం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను నేరుగాను లేదా అవసరమైతే ఆన్లైన్ ద్వారా కూడా ఇంటర్వ్యూలకు ఆహ్వానించనున్నారు. కాగా జూలై 22న జరగబోయే ఆలయ ట్రస్ట్ సమావేశంలో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన ప్రగతి నివేదిక అంటే అప్డేట్స్ అన్ని కూడా ఎంపిక కమిటీ సమర్పించే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.